ఆటలు ఒకేలా ఉండవు. ఏ ఆటలోనూ గెలుస్తారు అనుకున్న వాళ్లే గెలిచిన దాఖలాలుండవు. ఓడినవారు తిరిగి ఓడతారన్న గ్యారంటీ ఉండదు. ఆట ఆటకు మారుతుంది. ఓడినవారు విజయ తీరాలకు చేరుకుంటారు, గెలిచిన వారు ఓటమి చవి చూస్తారు. ఇది సృష్టి రహస్యం. అందుకు కాలచక్ర పరిభ్రమణమే సాక్ష్యం. ఇప్పుడు మనం 2025లోకి అడుగుపెట్టాం. ఎవరాగినా ఆగకున్నా కాలచక్రం మాత్రం తన గమనాన్ని మోసుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రతి ఏడాది కష్టాలను దిగమింగి కొత్తదనం కోసం మనందరం పరుగులు పెడుతూనే ఉంటాం. రాజకీయంగా ఇప్పుడు ఒక సంధి దశలో ఉన్నాం. అటు దేశ రాజకీయాల నుంచి స్థానిక రాజకీయాల వరకు అన్ని చోట్ల కొత్త అనుభూతి కలుగుతోంది. కేంద్రంలో మోడీ సర్కార్ 3వ టర్మ్ అధికారంలోకి రావడం ఆషామాషీ కాదని మనందరికీ తెలుసు. అలాంటి అసాధ్యాన్ని మోడీ సాబ్ సుసాధ్యం చేశారు. కానీ అనుకున్న రీతిలో మోడీ 3.0 సాగేరలేదు. 2 టర్మ్లలోనూ బీజేపీ అనుకున్న విధంగా పాలన సాగించినా ఈసారి అలా అయ్యేలా కనిపించడం లేదు. మొత్తంగా మోడీ ఇప్పుడు గత కాంగ్రెస్ సర్కారులకు భిన్నంగా పాలన నడిపించకపోవచ్చన్న భావన మొదటి 6 నెలల పాలనతో తేలింది. అయితే సహజ సిద్ధంగా దూకుడు తత్వాన్ని అవలంబించుకున్న మోడీ ఇక తగ్గుతాడని ఎవ్వరూ నమ్మరు. ఆయన కర్మయోగి. యుద్ధాలు, పోరాటాలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న వ్యక్తి. ఇప్పటి వరకు ఆయన అనారోగ్యంగా ఉన్న సందర్భాన్ని దేశంలో ఎవ్వరూ చూసి ఉండరు. ఒక రోజులో 24 గంటలు అనునిత్యం దేశం కోసం పరిశ్రమిస్తూనే ఉన్నారన్న మాటలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ఎప్పుడూ కూడా ఆయన అనారోగ్యంగా ఉన్న పరిస్థితి దేశంలో ఎవరి కళ్లకు కనిపించలేదంటే ఇదేం చిన్న విషయం కాదు. దేశాన్ని సుసంపన్నంగా చేయాలని తప్పిస్తున్న యోధుడిగా మోడీ నిలుస్తాడనడంలో సందేహం ఎవ్వరికీ అక్కర్లేదు. మోడీ 3.0 పాలన ఓవైపు సాగుతుంటే ఆర్థికంగా ఇండియా ఎలాంటి మజిలీ చేరుతుందోనన్న బెంగ భారతీయుల్ని ఇంటా బయట కలవరపెడుతోంది. అమెరికా డాలర్తో పోల్చితే రూపాయి మారక విలువ అంతకంతకు పెరుగుతున్న తరుణంలో వచ్చే భారతం ఎటు నుంచి ఎటువైపు వెళ్తుందోనన్న ఫికర్ ఇప్పుడు 150 కోట్ల మంది భారతీయులను ప్రత్యక్షంగా పరోక్షంగా వేధిస్తోంది. ప్రధాని మోడీ దేశం గురించి గొప్పగా ఆలోచిస్తారు అనడంలో సందేహం లేదు. కానీ ఇక్కడ కొన్ని విషయాల్లో ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయో ఊహించడం కష్టమవుతోంది. గతంలో ఎన్నో అసాధారణ నిర్ణయాలు తీసుకున్న మోడీ ఇకపై అలా వ్యవహరిస్తారా లేదా అన్నది 2025లో తేలనుంది. ఎందుకంటే 2025 సంవత్సరం ఇండియాకు కొత్త ఒరవడి దిద్దాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎన్నో సంస్కరణలకు కొత్త సంవత్సరం వేదిక కాబోతోంది. గత 10 ఏళ్లుగా ప్రధాన ప్రతిపక్ష నేత లేకుండా దేశ రాజకీయాలు సాగగా ఇప్పుడు ఆ స్థానాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రూపంలో మనకు సాక్షాత్కరించింది. ఇప్పుడు ఆయనకు సోదరి ప్రియాంక గాంధీ కూడా తోడైంది. అధికారం వచ్చే వరకు ఎవరైనా కలుసుంటారన్న పాతకాల సిద్ధాంతం గాంధీ కుటుంబాన్ని ఎటు నుంచి ఎటువైపుకు తీసుకువెళ్తుందో చూడాలి. దేశంలో ఎప్పుడు ఎక్కడో ఒక చోట ఎన్నికలు రావటం వల్ల విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం కష్టతరమవుతున్న తరుణంలో వీటన్నింటికీ విరుగుడు జమిలి ఎన్నికలను ఏలికలు భావిస్తుంటే ప్రధాన ప్రతిపక్షంతో సహా ఇండియా కూటమిలోని పార్టీలు అందుకు ససేమిరా అంటున్నాయి. 2027లో జమిలి ఎన్నికలు తేవాలని మోడీ సర్కార్ భావిస్తుందని ప్రచారం జరుగుతున్నా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాత్రం తన టర్మ్ పూర్తయ్యే సమయంలోనే దేశంలో జమిలి ఎన్నికలొస్తాయన్న ధీమాతో ఉన్నారు. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలని బీజేపీ భావిస్తుంటే ఇక్కడ మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని కేజ్రీవాల్ నయా స్కెచ్ వేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైల్లోకి వెళ్లొచ్చాక కేజ్రీవాల్ సీఎంగా అతిషి నియమించడం కొత్త రాజకీయ సమీకరణలకు కారణమైంది. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ టార్గెట్ చేయడం మొత్తంగా ఈ రాజకీయాలు వచ్చే రోజుల్లో ఎలాంటి ట్విస్ట్లు ఇస్తాయో చూడాలి. ఢిల్లీ స్థానిక సర్కార్ రూపంలో బీజేపీకి కొరకరాని కొయ్యలా ఉన్న కేజ్రీవాల్ను ఈ టర్మ్ ఓడించాలని బీజేపీ భావిస్తోంది. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉన్నప్పుడు స్థానిక కాంగ్రెస్ సర్కారు ఉండటం వల్ల 2 పక్షాల మధ్య ఫైర్ ఫైటింగ్ జరిగేది కాదు. కానీ కేజ్రీవాల్ జమానాలో నిత్యం అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని సుస్థిరం చేసేందుకు బీజేపీ పాలనను మరింత కాలం కొనసాగించేందుకు ఏకైక ఔషధం జమిలి అని భావిస్తున్న తరుణంలో బీజేపీ పెద్దలు, ఆర్ఎస్ఎస్ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. గతంలో ఉన్న తరహాలో ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అంత ఈజీ ఏం కాదు. ఓవైపు సంఖ్యాబలం అంతంత మాత్రమే ఉండగా పార్లమెంటు ఉభయ సభల్లో 2/3 బలంతో జమిలి బిల్లు ఆమోదం పొందటం హెర్క్యులన్ టాస్క్. వీటన్నింటికీ 2025 ఒక అడుగు పడనిస్తుందా లేదంటే పడదా అన్నది కాలమే నిర్ణయించాలి.